నా పేరు పవన్ కుమార్. నేను ఇక్కడే క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో ఉంటాను. సో, ఈరోజు మన టాపిక్ అంతా మంచికే కదా! సో, ఫస్ట్ ఒక స్టోరీతో స్టార్ట్ చేసుకుందాం. ఇదెప్పుడు పత్రి గారు, డాక్టర్ న్యూటన్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఈ స్టోరీ. చాలామందికి గుర్తు రావచ్చు కూడా. మన రెగ్యులర్‌గా వాళ్ళ వీడియోస్ చూసిన వాళ్ళకి ఎవరైనా ఉంటే అన్ని సార్లు చెప్పారు వాళ్ళు ఈ విషయాన్ని. ఒక చైనాలో ఒక చోట ఒక పల్లెటూరులో, ఒక గ్రామంలో ఒక గుర్రాలు ఉంటారుగా, గుర్రాలకు ఉండే ఒక రైతు కుటుంబం ఉంటుందన్నమాట. సో, ఒకరోజు వాళ్ళ వాళ్ళ గుర్రాల్లో ఒక గుర్రం బయటికి వెళ్ళిపోతుంది. తప్పిపోతుంది అడవిలో. అప్పుడు ఆ ఊర్లో వాళ్ళందరూ అంటారనమాట, "అయ్యో! నువ్వేం పాపం చేశావో ఏమో, నీ గుర్రం తప్పిపోయింది, అడవిలోకి వెళ్ళిపోయింది" అని అంటారు. అప్పుడు ఆ రైతు ఏమంటారంటే, "ఏది మంచో ఏది చెడో, ఏం జరిగినా మంచిదే, ఓకే" అని అంటారనమాట. కొన్ని రోజుల తర్వాత ఆ గుర్రం చాలా గుర్రాలను వేసుకొని వస్తుంది మళ్ళీ. అడవి నుంచి ఇంకొక 5, 6 కొత్త గుర్రాలను పిలుచుకొని వస్తుందనమాట. అప్పుడు అందరూ ఊర్లో వాళ్ళందరూ చెప్తారు, "మరి నీవెంత అదృష్టవంతుడివో, నీది ఒక గుర్రం పోయింది, దానికి బదులుగా ఇంకొక 6 కొత్త గుర్రాలొచ్చాయి నీకు" అని చెప్పేసి. అప్పుడు కూడా సేమ్ ఆయన అదే అంటారు, "ఏది మంచో ఏది చెడో మనకు తెలీదు కదా! అంతా మంచికే అనుకుందాం" అనేసి. ఆ కొత్త గుర్రాలు అడవి నుంచి వచ్చిన గుర్రాలు కదా! అవి కొంచెం వైల్డ్‌గా ఉంటాయి కదా! సో, ఆ అడవి గుర్రాల మీద వీళ్ళ కొడుకు స్వారీ ప్రయత్నం చేస్తూ పడి కాలు ఇరగ్గొట్టుకుంటాడనమాట. అప్పుడు మళ్ళీ అందరూ ఆ ఊర్లో వాళ్ళందరూ చెప్తారు, "నీకు 6 గుర్రాలొచ్చాయని ఆనందపడ్డాం కానీ, నీకు మళ్ళీ మీ కొడుకు కాలు ఇరగడం, మళ్ళీ నీకు మంచి జరగలేదు, మళ్ళీ నీకు చెడు జరిగిందని" అంటారు. అప్పుడు కూడా ఆయన సేమ్ అదే మాట చెప్తారు, "ఏది మంచో ఏది చెడో అంతా మంచిగానే అనుకుందాంలే" అనేసి. కొన్ని రోజుల తర్వాత ఆ దేశానికి ఇంకొక దేశానికి యుద్ధం వస్తుందనమాట. సో, యుద్ధం వచ్చి రాజు ఏం ఆదేశాలు ఇస్తాడంటే, ఈ దేశంలో ఉన్న యువకులందరూ యుద్ధానికి రావాల్సిందే అని ఒక అల్టిమేటం ఇచ్చేస్తారు. సో, అప్పుడు ఉన్నట్టుండి ఆ దేశంలో ఎంతమంది యువకులైతే ఉన్నారో, ఆ యువకులందరిని తీసుకెళ్ళిపోతారు. ఆ ఊర్లో ఉన్న యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ యుద్ధానికి పిలుచుకుపోతారనమాట. ఈయన్ని మాత్రం తీసుకుపోరు. వీళ్ళ కొడుకుని మాత్రం. ఎందుకంటే కాలు ఇరిగింది గదా! కాలు ఇరిగిన అతను యుద్ధంలోకి తీసుకోకూడదు గదా! సో, వాళ్ళు వచ్చిన వాళ్ళు, "ఇతనికి కాలు ఇరిగింది, ఇతను వద్దులెండి, ఈయన్ని వదిలేసేయండి, మిగతా వాళ్ళని తీసుకెళ్దాం" అని చెప్పేసి అందరిని తీసుకెళ్ళిపోతారు. అప్పుడు మళ్ళీ అందరూ వచ్చి ఏడుస్తారనమాట, "నీ పిల్లాడికి కాలు ఇరగడమే మంచిదయింది. కాలు ఇరగబట్టే ఇవాళ నీతో పాటు మీ ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు మా పిల్లలందరూ యుద్ధానికి పోయినారు. ఎవరు వస్తారో, ఎవరు రారో" అని మళ్ళీ బాధపడుతూ ఉంటారనమాట. ఏది మంచిదో ఏది కాదో మనకు తెలీదు. అంతా మంచిదే అనుకుందాం అని చెప్పేసి ఆయన చెప్తారు. సో, అంటే మనకి తెలీదు లైఫ్‌లో ఏది మంచో, ఏది కాదో. కొన్నిసార్లు మనం అనుకుంటాం అంతే. మనకు తెలిసిన ఈ పర్సెప్షన్ నుంచి ఒక గుర్రం పోతే బాధపడతాం. ఆరొస్తే ఆనందపడతాం. మళ్ళీ మనకు దెబ్బ తగిలితే బాధపడతాం. మళ్ళీ ఇంకోటి అంటే ఎప్పటికప్పుడు మనవి ఎమోషన్స్ అన్నీ ఇలా ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటాయి కదా! ఇలా అప్ అండ్ డౌన్ అవ్వుకోకుండా ఇలా సమంగా వెలగడాన్ని అంతా మంచికే అని ఒక ఫార్ములాలాగా అనుకోవచ్చనమాట. ఆయనొచ్చినప్పుడు ఆనందపడలేదు, పోయినప్పుడు దుఃఖపడలేదు. ఎప్పుడూ ఒకటే మాట మీదనే ఉన్నాడాయన. పోయినా మంచిదే, వచ్చినా మంచిదే, ఏం జరిగినా మంచిదే అనే ఉద్దేశంతో. అది ఎప్పుడవుతుంది అనంటే, మన లోపల ఒక జ్ఞానం స్థితమైనప్పుడు వస్తుందనమాట. ఆ ప్రజ్ఞ స్థితమైనప్పుడు మనం అన్నింటిని సమదృష్టితో చూడగలుగుతాం. మంచైనా, చెడైనా. ఇవాళ అందరూ వన్యమైత్రేయికి సేవ చేసొచ్చారు కదా! ఒక రాళ్ళు తీశారు కదా మీరక్కడ. అక్కడ రాళ్ళు తీసే చోట అందరూ ఏమనుకుంటారు? చాలామంది వన్యమైత్రి అనంగానే కొంతమంది అనుకుంటారు, కొంతమంది సార్లు కొన్ని చెప్తారు కూడా, "సార్ మేము మొక్కలు నాటేది ఉంటుందనుకున్నాం సార్" అని. బట్ మీరు ఒక మొక్క నాటాలంటే దానికి ముందు ప్రిపరేషన్ ఉంటుంది కదా! మనకున్న చాలామంది రైతులకి లేకపోతే మన జయపాల్ రెడ్డి అని మన వాళ్ళని అడిగితే కూడా చెప్తారు. ఒక పంట రావాలనంటే, ఆ పంటకి వెనకాల అంటే పంట అనేది ఒక ఫలం. ఒక రైతు ఒక పంట తీశారనంటే, ఒక టమోటా వచ్చింది మన చేతికి అనంటే, ఆ టమోటా రావడానికంటే మునుపు కొన్ని నెలల పాటు శ్రమ ఉంటుంది. కొన్ని నెలల పాటు సాధన ఉంటుంది. కొన్ని నెలల పాటు ఒక జర్నీ ఉంటుంది. ఒక ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణం కలిస్తేనే ఆ ఫలం వస్తుంది. మొదటి రోజు పొలం దున్నడం దగ్గర నుంచి, దాంట్లో రాళ్ళు తీయడం దగ్గర నుంచి మీరక్కడ చూస్తే మనం చాలా ఎరువు చల్లాం అక్కడ. ఆవుల ఎరువు చల్లాం. మామూలుగా ఎరువుని అంటే బయట చూసినప్పుడు ఏమవుతుంది, అది పెంట వేస్ట్ పనికిరాదన్నట్టు చూస్తాం కదా! ఇప్పుడు ఒక ఫార్మర్ వచ్చాడనుకోండి, "ఇదేంటి మీరు వేస్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఏసారని" అంటారు. వాళ్ళకి అలానే తెలుస్తుంది. అదొక గోమాత, దానికి సంబంధించిన ఒక వైబ్రేషన్, దానికి ఒక ఎనర్జీ, ఇవన్నీ వాళ్ళు చూడరు. బట్ మన ఈ దేశంలో తెలుసు కాబట్టి దాన్ని మనం అంటే ఒక వ్యర్థాన్ని కూడా మనం ఒక ఎరువులాగా భావించిన అది మన ఎదుగుదలకు మనకి హెల్ప్ చేస్తుంది. అలానే మన జీవితంలో కూడా ఎన్నో జరుగుతుంటాయండి. ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. అన్ని విషయాలు కూడా కొన్ని కొన్ని విధాలుగా హెల్ప్ అవుతాయి. కొన్ని విధాలుగా హెల్ప్ అవుతాయి. ఈ ఆత్మ పరిణామ క్రమంలో ఈ జీవితంలో కూడా ప్రతి విషయం మన జీవితంలో జరిగే మంచైనా, చెడైనా
మనకి ఏదో ఒక రూపంలో సహాయం చేయడం కోసం వస్తుందన్నమాట. ఇప్పుడు ఎరువు దొరికింది, ఎరువుని బయట పడేయచ్చు, తిట్టచ్చు. బట్ అదే ఎరువుని దాన్ని తీసుకొని ఒక కరెక్ట్ ప్లేస్‌లో కరెక్ట్ విధంగా వాడితే ఆ మొక్కకి హెల్ప్ అవుతుంది. మన జీవితంలో కూడా ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఒక దుఃఖం వచ్చింది, ఒక అనారోగ్యం వచ్చింది, ఒక సమస్య వచ్చింది అన్నప్పుడు ఆ సమస్య ఎందుకొచ్చింది? దీన్ని నేను ఎందుకు నా జీవితంలో సృష్టించుకున్నాను? యద్భావం తద్భవతి అంటారు కదా! నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అని అంటారు కదా! ఆధ్యాత్మిక శాస్త్రంలో ధ్యానం దీంట్లో మనమందరం ఏం నమ్ముతామంటే మన జీవితంలో ఏది యాదృచ్ఛికంగా జరగదు. మన జీవితంలో ఏం జరిగినా దానికి ఒక పర్పస్ ఉంటుంది. ఒక వ్యక్తిని కలిసినా, లేకపోతే ఒక వ్యక్తితో మనకి ఏదైనా ఒక ఇబ్బంది జరిగినా, ఒక వ్యక్తితో మనకి మంచి జరిగినా, మన జీవితంలో మంచికైనా చెడుకైనా ఒక కారణం ఉంటుంది. కార్యకారణ సంబంధం, కాజ్ అండ్ ఎఫెక్ట్ అని చెప్తామన్నమాట. మన శరీరంలో ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, ఆ అనారోగ్యం అనేది ఒక సింబల్. మనం మన మనసులో ఏదో మనం హీల్ చేసుకోవాల్సింది ఉంది. ఒక హార్ట్ సమస్య వచ్చింది అని అంటే మనకు ప్రేమకు సంబంధించిన ఏదో విషయాలు మనం నేర్చుకోవాల్సింది ఉంది అని అర్థం. అలా ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క కారణం ఉంటుందన్నమాట. మీరు లూయిస్ ఎల్హే పుస్తకం చదవచ్చు. బయోడీకోడింగ్ అని జర్మన్ న్యూ మెడిసిన్‌ని ఈ మధ్య కొత్తగా చాలామంది ఎంతో రీసెర్చ్ చేశారు. దానికి ఎలాంటి ఎమోషన్స్ మనకి ఈ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది అని. అంటే ఈ శరీరంలో ఒక చోట, ఈ పర్టిక్యులర్ చోట ఒక ఇష్యూ వచ్చింది అని అంటే దీనికి ఒక ఎమోషన్ కారణం ఉంటుందన్నమాట. దాని వెనకాల కొంతకాలం కిందట, కొన్ని నెలల కిందట, కొన్ని సంవత్సరాల కిందట, కొన్నిసార్లు కొన్ని జన్మల కిందట నుంచి కూడా ఒక క్యారీ చేస్తూ వస్తుంటాం. మనం మోసుకుంటూ వస్తుంటాం కొన్ని బాధల్ని, కొన్ని దుఃఖాలని. అది ఇప్పుడు మనకి చూపిస్తా ఉంది. మనకొక సమస్య వచ్చింది అని అంటే అక్కడ మనం సరి చేసుకోవాల్సింది ఏదో ఉంది. మనం మన నుంచి వదిలేయాల్సింది ఏదో ఉంది అని అర్థం అనమాట. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. లూయిస్ ఎల్హే గారు అని ఉంటారు. మీ జీవితం మీ చేతుల్లో, మీ ఆరోగ్యం మీ చేతుల్లో కొన్ని పుస్తకాలు ఉంటాయి ఆవిడ. యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అనేది. తప్పకుండా చదవాలన్నమాట ప్రతి ఒక్కరు. ఈ భూమి మీద ఎవరైతే జీవితంతో ఉన్నారో, జీవించి ఉన్నారో వాళ్ళందరూ ఆ పుస్తకం చదవాలని చెప్తాను నేను. ఎందుకంటే మనకి జీవితం అంటే తెలుస్తుంది మనకి. మన ఆలోచన ఎంత ప్రభావితం చేస్తాయి, మన మాట ఎంత ప్రభావితం చేస్తుంది, మన నమ్మకాలు ఎంత ప్రభావితం చేస్తాయి అనే విషయాలు ఆ పుస్తకం చదివితే తెలుస్తాయి. ఆవిడ కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి ఈ జ్ఞానం ఇవ్వడం ద్వారా, వాళ్ళ ఆలోచనలను మార్చుకోవడం ద్వారానే ఎన్నో అనారోగ్యాలు పోగొట్టుకునే అద్భుతమైన హెల్ప్ చేశారు అందరికీ. ఒకానొక టైంలో ఆవిడకి క్యాన్సర్ వస్తుందని తెలిసింది. సో, క్యాన్సర్ వచ్చిందని తెలియంగానే ఆవిడ డాక్టర్‌తో ఒక 3 నెలలు నాకు టైం ఇయ్యండి. 3 మంత్స్ తర్వాత నేను మళ్ళీ వచ్చి కలుస్తా అని చెప్పి వెళ్ళి ఆవిడ ఫస్ట్ నా జీవితంలో నేను ఎవరైనా క్షమించకుండా వదిలేసానని లిస్ట్ రాసుకున్నారనమాట. సో, చిన్నప్పుడు ఆవిడ కొంతమంది ఇబ్బంది పెట్టుంటారు. సో, వాళ్ళని ఆవిడ ఇంకా క్షమించడానికి గుర్తు చేసుకొని వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా క్షమించి ఫర్‌గివ్‌నెస్ అంతా చేసి సరియైన ఆహారం తీసుకొని ఒక 3 నెలల పాటు సరియైన ఆహారము, సరియైన ఆలోచనలు, ఒక కొత్త ఆలోచన విధానం. నేను ఆరోగ్యంగా ఉన్నాను అని ఒక నమ్మడం. నా నమ్మకం నా శరీరాన్ని ప్రభావితం చేస్తున్న ఒక కొత్త ఆలోచన విధానంతో ఒక 3 నెలల పాటు సాధన చేస్తుందనమాట. ఆ సాధన చేయడం ద్వారా తర్వాత వెళ్లి చెక్ చేసుకుంటే క్యాన్సర్ ఉండదు ఆవిడ శరీరంలో. కానీ వాళ్ళు ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఎన్నో జరుగుతూ ఉన్నాయి. బట్ ఆ డెప్త్ మనకు తెలియకపోవడం వల్ల. అది ఎందుకు తెలియదంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. మనం ఎప్పుడైతే రెడీగా ఉంటామో అప్పుడు మనకొస్తుంది ఏదైనా గానీ. మనకు తెలియలేదంటే ఇప్పుడు కాదు. నెక్స్ట్ లైఫ్ సబ్జెక్ట్ అనుకోవచ్చు దాన్ని. ఇప్పుడు మనం చిన్న పిల్లలు ఉన్నారు కదా ఇక్కడ. ఇంత వయసు నుంచి పీహెచ్‌డీ దాకా అన్ని క్లాసెస్ ఉన్నాయనుకుందాం. ఒక్కొక్క క్లాస్‌లో ఒక్కొక్కటి నేర్పిస్తారు. మీరు 10థ్ క్లాస్‌లో నేర్పించాల్సిన సబ్జెక్టు 5థ్ క్లాస్‌లో రాకపోవచ్చు. ఎక్కువ తక్కువని కాదు. ఒక్కొక్కసారి చూజ్ చేసుకోవచ్చు. ఈ భూమి మీదకి ఒక ఆత్మ ఇక్కడ దాకా వచ్చింది అనంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పర్పస్‌తో వస్తుందని అంటారనమాట. ఈ జీవితంలో నేను ఆర్థిక ఇబ్బందులు తట్టుకొని నిలబడడం ఎలా అని నేర్చుకోవడం కోసం వస్తాను అని ఒక జన్మ తీసుకోవచ్చు. ఒక జన్మలో నేను పూర్తి రాజుగా ఉండి రాజభోగాలు ఉంటే ఎలా ఉంటాయో అనుభవించడం కోసం రావచ్చు. ఆత్మాయనం ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం చదవండి అందరూ అవకాశం ఉంటే. నేను ఎప్పుడు పుస్తకాలు రిఫర్ చేస్తూ ఉంటా. కారణం ఏంటి అంటే అది కొన్ని జన్మల సారం. ఒక వ్యక్తి ఒక పుస్తకం రాశారనంటే కొన్ని జన్మల పాటు ఆయన అనుభవం, ఈ జన్మలో ఆయన అనుభవం, ఆయన చదివిన పుస్తకాలు, ఆయన సాధన అన్నీ కలిపి ఒక పుస్తకం రూపంలో మనకొస్తుంది. అంటే మనం అన్ని జన్మల పాటు మనం టైం వేస్ట్ చేసుకునే పని లేకుండా ఈజీగా మనం చేసుకోవచ్చనమాట ఆ బుక్ ద్వారా. లూయిస్ ఎల్హే గారి పుస్తకం చెప్పాను నేను. తెలియకుండా ఎంతోమంది సఫర్ అవుతూ ఉంటారు. బట్ ఒక పుస్తకం మీరు చదవగలిగినారంటే గనుక ఎన్నో విషయాలు మీకు జీవితం గురించి తెలుస్తాయన్నమాట. సో, ఎందుకు ఈ టాపిక్ నేను చెప్తున్నాను, దీంతో స్టార్ట్ చేశాను అంటే అంతా మంచికే అని మనం ఎప్పుడు అనుకుంటాం? మనం జీవితాన్ని ఇంకా పెద్దగా చూసినప్పుడు
చిన్న విషయాలుగా కనిపిస్తాయి మనకు. ఇప్పుడు ఇక్కడ నేనున్నాను. నాకు ఆల్రెడీ ఒక 40, 50 షర్ట్స్ ఉన్నాయి. ఈ షర్ట్‌కి వచ్చేప్పుడు దారిలో ఒక చిన్న మరకయింది. నాకేమని అనిపిస్తుందా? చిరిగిపోయింది. పోనీలే ఉంటేంలే ఏం కాదులే అనుకుంటాం కదా! అంటే ఎప్పుడు దాన్ని తక్కువగా చూస్తాము, సింపుల్‌గా చూడగలుగుతాము. దీనికంటే చాలా పెద్దగా మనం చూడగలిగిన రోజున నా దగ్గర ఆల్రెడీ ఒక 40, 50 ఉన్నాయిలే ఏం కాదులే అని ఒక ఫీలింగ్‌తో మనం ఒక అబండెన్స్ ఫీలింగ్ నుంచి ఒక ల్యాక్ నుంచి లేకుండా ఒక అబండెన్స్ నుంచి మనం చూడగలిగినప్పుడు అండ్ మనకింకా ఒక బిగ్ పిక్చర్ చూడగలిగిన రోజున మనకి ఇవి చిన్నగా కనపడతాయి. అలానే ఈ శరీరానికి కూడా ఏదైనా దెబ్బ తగిలినా, ఏదైనా అనారోగ్యం వచ్చినా, ఈ జీవితంలో ఏదైనా సమస్యలొచ్చినా, ఈ జీవితం మొత్తాన్ని కూడా చాలా చిన్నగా మనం చూసామనుకోండి, ఒక బిగ్ పిక్చర్‌ని మనం చూడగలిగినాం మనం మొత్తం. నాకు తెలిసిన బ్రహ్మర్షి పత్రి గారు ఏ రోజు కూడా ఆరోగ్యాల గురించి, చిన్న చిన్న విషయాల గురించి ఆయన మాట్లాడలేదు. శరీరం గురించి, మనసు గురించి ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన ఎప్పుడూ ఆత్మ గురించే మాట్లాడారు. ఎప్పుడూ ఆ ఆత్మ ప్రణాళిక గురించే, ఎప్పుడు మన సోల్ ఎవల్యూషన్ గురించే మాట్లాడారు. సోల్ ఎవల్యూషన్ కోసమే ప్రయత్నం చేయమని చెప్పారు. అలానే మనం శరీరానికి ఆహారం ఇయ్యొద్దు, మనసుకి ప్రశాంతత ఇయ్యొద్దని నేను చెప్పను. బట్ మన జీవితంలో అన్ని విషయాల్ని ఒక బిగ్ పిక్చర్ నుంచి చూడడం ట్రై చేద్దామని చెప్తున్నా. ఎప్పుడైతే మనం ఒక ఆత్మలము, ఈ జన్మ మొత్తం కూడా ఆ ఆత్మ ప్రయాణంలో ఒక చిన్న భాగము. ఆ భాగంలో ఎన్నో చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొత్తం జీవితమే ఒక చాప్టర్ అనుకుంటే, ఆ చాప్టర్ కూడా ఎన్నో పేజెస్ ఉంటాయనుకోండి. అప్పుడు ఒక పేజ్‌లో కొంచెం అటు ఇటు అయినా నెక్స్ట్ పేజ్‌కి మనం హ్యాపీగా వెళ్ళగలుగుతాం. అంతే కదా! మీ దగ్గర ఒక 200 పేజీల పుస్తకం ఉంది. కొన్ని చాప్టర్స్ ఉన్నాయి దాంట్లో. ఒక 10, 20 చాప్టర్స్ ఉన్నాయి. అందులో ఒక పేజ్‌లో మీరేదైనా పొరపాటు రాసుకున్నారనుకోండి, కొంచెం కొట్టేసి మళ్ళీ అంటే నెక్స్ట్ పేజ్ తీసి ప్రశాంతంగా రాసుకుంటారు కదా! అయ్యో! ఈ పేజ్ ఇలా అయిపోయింది. అందుకని ఇదొక్క పేజే ఉందని మనం బాధపడినప్పుడు మనకి ఇబ్బంది అనిపిస్తుంది. దీనికంటే ఓవరాల్ బిగ్ పిక్చర్ చూసినప్పుడు చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. మనం కూడా జీవితంలో వచ్చే ప్రతి విషయాన్ని పెద్ద పెద్దగా చూడకుండా, దాన్ని సింపుల్‌గా చూడడం మనం అలవాటు చేసుకోగలిగితే, దానికి మన సాధన చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడికి రాకమునుపు, ఈ ధ్యాన మార్గంలోకి రాకమునుపు సేవా మార్గంలో ఉండేవాడిని. బ్లడ్ డొనేషన్స్ క్యాంప్ అని రకరకాలుగా చేస్తూ ఉండేవాళ్ళం. నేను కూడా ఒక యంగ్‌స్టర్‌నే. బట్ స్టిల్ యంగ్‌స్టర్స్‌కి హెల్ప్ చేయడానికి ఉపయోగపడడానికి ఇష్టపడేవాడిని. నా ఉద్దేశం ప్రకారం నేను ఈ భూమి మీద ఉన్నంత కాలం ఏదో రకంగా ఒకళ్ళకి ఉపయోగపడాల. లేకపోతే ఉండి ఉపయోగం లేదనుకుంటా అనుకునేవాడిననమాట. నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ వీటిలో యాక్టివ్‌గా ఉండేవాళ్ళం. అప్పుడు నాకు మెడిటేషన్ పరిచయమైంది. నేను ఏడిపించేవాడిని స్టార్టింగ్. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుందన్న టైం వేస్ట్ కదా! కళ్ళు తెరిచి ఓ మంచి పని చేయొచ్చు కదా అనేవాడిననమాట. బట్ కళ్ళు మూసుకొని కూర్చొని నా నిజతత్వం నేను తెలుసుకున్న తర్వాత నా సోల్‌ని నేను ఎప్పుడైతే ఒకసారి నేను ఒక 2 సన్నివేశాల్లో 2 సార్లు పత్రి గారి ఇంటి పైన ఒకసారి మెడిటేషన్ చేస్తున్నప్పుడు, ఇంకొకసారి అక్కడే మెడిటేషన్ చేస్తున్నప్పుడు 2 టైమ్స్ నేను నా బాడీలోంచి నన్ను నేను బయటకొచ్చి చూసుకున్నాను. ఫస్ట్ టైమ్ ఒకసారి చూసుకున్నాను. సెకండ్ టైమ్ నేను బయటికెళ్ళి ఇది నిజంగా నా భ్రమనా? నిజమా? అని చూసుకొని బయటికెళ్ళి బయట కింద నుంచి పైకి ఒక వ్యక్తి వస్తా ఉంటే ఏ కలర్ డ్రెస్ ఏసుకున్నారు ఏంటో చూసుకొని, మళ్ళీ వచ్చి నేను టక్‌మని లేచి మెడిటేషన్‌లోంచి బయటికెళ్ళి నిజంగా ఆ మనిషి వస్తున్నాడా? అదే కలర్ డ్రెస్ ఉందా లేదా చెక్ చేసుకున్నాననమాట. నాకేది గుడ్డిగా నమ్మడం ఇష్టం ఉండదు చిన్నప్పటి నుంచి. సో, అది నేను ఎప్పుడైతే లైవ్‌లో చూసానో, లైవ్‌లో ఎక్స్‌పెరిమెంట్ చేశానో, ఆ రోజు నుంచి నా పర్సెప్షన్ మారిపోయింది. జీవితం పట్లనే మారిపోయింది. ఆ తర్వాత నుంచి ఏది కూడా నన్నంత ఎక్కువ ప్రభావితం చేయలేకపోతున్నాయి. చాలా పెద్ద విషయాలు, ఎంతో పెద్ద విషయాలైనా సరే చాలా చిన్నగానే అనిపిస్తున్నాయి నాకు. ఒక లైన్‌లో ఒక మంచి పని కోసం నేను పూర్తిగా టైం ఇవ్వాలి అనుకోవడమైనా, లేతే రకరకాల కారణాలైనా చాలామందికి అవి చాలా పెద్ద విషయాలు. బట్ నాకు చాలా ఆనందంగా అనిపిస్తున్న విషయాలనమాట. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నాననంటే, మనం మన జీవితాన్ని ఎప్పుడైతే ఒక బిగ్ పిక్చర్ నుంచి చూస్తామో, మన ఈ ఆత్మ ప్రయాణాన్ని మొత్తాన్ని కలిపి ఒక బిగ్ పిక్చర్ నుంచి చూస్తామో, కొన్ని వందల జన్మల తర్వాత ఈ ధ్యానం అనేది మన జీవితంలోకి వచ్చింది. ఇప్పటికి ఒక 600, 700 జన్మలు మినిమమ్ వస్తాయి అంటారనమాట. 600 జన్మల తర్వాత మనకి ఈ ధ్యానం వచ్చిందనుకుందాం జీవితంలోకి. అలాంటిది ఈ జీవితంలో ఇప్పటికే ఒక 40, 50 ఏండ్లు మనం చాలామంది జీవితాన్ని చూసేసారు ఇక్కడ. ఈ 40, 50 ఏండ్లు ఎన్నో జీవితాలు, ఎన్నో అనుభవాలు, ఎన్నో ప్లస్, ఎన్నో మైనస్, ఎన్నో చోట్ల పడ్డాం, ఎన్నో చోట్ల లేచాం అన్నీ ఉంటాయి కదా! సో, మనం ఈ జీవితంలో ఉన్న అన్ని అనుభవాల నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏది శాశ్వతం కాదు. ప్లస్సు శాశ్వతం కాదు, మైనసు శాశ్వతం కాదు. దిస్ టూ షల్ పాస్ అని అంటారనమాట ఇంగ్లీష్‌లో. ఇది కూడా వెళ్ళిపోతుంది అనేసి. సో, ఏదైనా సరే కొంతసేపు, కొంతకాలం పాటు మనకు ఒక అనుభవాన్ని ఇవ్వడం కోసం మన జీవితంలోకి వస్తాయి. ఆ టైం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటాయి అంతే అవి. కొన్నిసార్లు మనుషులు వెళ్ళిపోతుంటారు, కొన్నిసార్లు సందర్భాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఏదైనా ఒక విషయం మన జీవితంలోకి వస్తూ ఉంది అంటే, దానికి ఒక పర్పస్ ఉంది, ఒక కారణం ఉంది.
ఆ కార్యం వెనకాల ఉన్న కారణం మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు చాలా సుఖంగా ఉంటుంది. ఆల్ ఈజ్ వెల్ అంటే అంతా మంచికే అని పైపైన పాజిటివ్‌గా అనుకోవడం వేరు. ఒక డీపర్ అండర్‌స్టాండింగ్‌తో, ఒక డీపర్ విజ్డమ్ నుంచి వచ్చే ఫీలింగ్ వేరు. సో, పైకి పాజిటివ్‌గా వద్దు. దెబ్బ తగిలింది ఆల్ ఈజ్ వెల్ అలా కాదు. పొద్దున మీకు క్లాస్‌లో చెప్పారు హారిక గారు. ఫస్ట్ ఉన్నదున్నట్టుగా గుర్తించాలి. ఉన్నదాన్ని మనం అక్నాలెడ్జ్ చేయాలి. ఆ పెయిన్‌ని మనం అర్థం చేసుకోవాలి. ఆ పెయిన్‌ని మనం యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు మనం అడగొచ్చనమాట. ఈ పెయిన్ ఎందుకోసం నా జీవితంలోకి వచ్చిందని చెప్పి, మనం ఆ పెయిన్‌తో కమ్యూనికేట్ చేసి కొంచెం లోపలికెళ్ళినప్పుడు దానికి కారణం మనకు తెలుస్తుంది. ఫస్ట్ ఒక పెయిన్ ఉందని గుర్తించాలి. అప్పుడే అది కారణం దాకా మనం వెళ్తాం. అసలు పెయినే లేదంటున్నారనుకోండి. ఒక పాజిటివిటీ పేరుతో ఈ మధ్య ఒక నెగెటివ్ కల్చర్ యాక్చువల్లీ జరుగుతూ ఉందనమాట. ఎవరైతే నెగెటివ్‌ని ఫేస్ చేయలేకుండా ఉన్నారో వాళ్ళు ఎక్కువ పాజిటివిటీ మాట్లాడుతూ ఉంటారు అంటారు. పైకి పాజిటివ్ మాటలు చెప్తుంటారు కదా! ఏం లేదు అంతా బానే అది యాక్చువల్‌గా డీపర్ నుంచి వచ్చిన విజ్డమ్ అయితే వేరేలా ఉంటుంది. మనకి యూట్యూబ్‌లోనో, వాట్సాప్‌లోనో వచ్చే మెసేజెస్ ఉంటాయి కదా! పైన వచ్చే మెసేజెస్ అనమాట అవన్నీ. అది నిజంగా మన లోపల నుంచి, మన సాధన నుంచి, మన అండర్‌స్టాండింగ్ నుంచి వచ్చినప్పుడు ఆహ్, అది చాలా అద్భుతంగా ఉంటుంది. మనల్ని ఏవి షేక్ చేయలేమప్పుడు. ఒక బుద్ధుడిని ఏది ఇబ్బంది పెట్టలేదు. పత్రి గారిని ఏది టచ్ చేయలేదు. డాక్టర్ న్యూటన్ గారిని ఏవి ప్రభావితం చేయలేవు. అలాంటి స్థితి వరకు మనం కూడా ప్రయత్నం చేయాలి. అందరం కూడా మనందరం కలిసి ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ, ఒకళ్ళకొకళ్ళు అప్పుడప్పుడు పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం. మనం ఎందుకు పత్రి గారు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ఈ 3 చెప్తారనంటే ఈ 3 ఇంపార్టెంట్. ఈ 3 ఉన్నప్పుడు మన జీవితంలో ఆ జ్ఞానం కంప్లీట్ అవుతుంది. అది కంప్లీట్‌గా ఉన్నప్పుడే మనం దీన్ని నిజంగా ఆ డీప్ అండర్‌స్టాండింగ్ నుంచి చూడగలుగుతాం అనమాట. ఎప్పుడైతే సాధన ఉంటుందో ఎనర్జీ ఉంటుంది మన దగ్గర. ఎప్పుడైతే స్వాధ్యాయం ఉంటుందో సరియైన జ్ఞానం ఉంటుంది. ఎప్పుడైతే సజ్జన సాంగత్యం ఉంటుందో మనం పడినా మనకు గుర్తు చేసేందుకు సరైన వ్యక్తులు మన జీవితంలో ఉన్నారనుకోండి. కొన్నిసార్లు ట్రాక్ తప్పిపోతుంటాం గదా! అది సహజం గదా! రకరకాల అట్రాక్షన్స్ ఉంటాయి బయట. రకరకాల నుంచి మనకు అవి లాగుతూ ఉంటాయి. సో, వాటన్నిటి నుంచి మనం ఎప్పటికప్పుడు మళ్ళీ సరియైన మార్గంలోకి ఏది సరియైన విధానము, సరియైన ఆలోచన, సరియైన పనులు, సరియైన మాటలు వీటి కోసం మనం గుర్తు చేసింది కొంతమంది మనుషులు మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఈ 3 ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాయో అప్పుడు మనం ప్రతి దానిని నిజంగా ఆ డీపర్ అండర్‌స్టాండింగ్ నుంచి ఆల్ ఈజ్ వెల్ అనే ఫీలింగ్ మనకొస్తుందనమాట. ఎప్పుడు ఆల్ ఈజ్ వెల్ వస్తుంది అనంటే ఆ డీపర్ అండర్‌స్టాండింగ్ నుంచి వస్తుంది. చెప్పండి సార్. ధ్యానము ఐడియా ఉంది. సజ్జన సాంగత్యం కూడా కొన్ని సమయంలో మనకు సైకలాజికల్ మ్యాచ్ అవునప్పుడు మనము చేంజ్ చేస్తాం కంపెనీ. సో ఆ 2 ఐడియా ఉంది. స్వాధ్యాయము ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? స్వాధ్యాయం అంటే సరైన పుస్తకాలు సార్. ఇప్పుడు నేను మీ జీవితం మీ చేతిలో ఒక పుస్తకం చెప్పాను. అది లూయిస్ ఎలియే గారు కొన్ని కోట్ల మంది జీవితాలకి ప్రభావితం చేసిన బుక్ అనమాట. మనం ఆ బుక్ చదవడం ద్వారా ఏ ఆలోచనకి ఎలాంటి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. బుక్స్ కాకుండా సెల్ఫ్ అబ్జర్వేషన్ సెప్స్ కూడా స్వాధ్యాయంలో స్వ అధ్యాయం. స్వ అధ్యాయం అనేదే మెయిన్ యాక్చువల్ వర్డ్. బట్ ఆ స్వ అధ్యాయానికి మనకు రూట్ మ్యాప్స్ ఇవన్నీ. మనల్ని మనం అధ్యాయం చేసుకోవాలి అనంటే మన ఆలోచనలో ఒక ఆలోచన వస్తుంది మనకి. ఈ ఆలోచన మనకి ఎలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది మనకు తెలిసిందనుకోండి ఈజీగా ఉంటుంది కదా! సో, మన ఆలోచనలకి దాని వెనకాల ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం ఎలా ఫార్మ్ అవుతుంది? ఆ నమ్మకం ఎప్పుడు ఫార్మ్ అయింది? దాన్ని మనం ఎలా మార్చుకోవాలి? ఇవన్నీ కూడా సబ్‌కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ ఉంటుంది. అండ్ రీసెంట్‌గా ఇన్నర్ చైల్డ్ తెలుగు ప్రోగ్రామ్ జరిగింది మనకు. ఇంగ్లీష్‌లో కూడా ఇన్నర్ చైల్డ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. సో, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు దారి ఈజీ చేయడం కోసం. మనం కేవలం ధ్యానం చేసుకుంటూ, మనల్ని మనం సంపూర్ణంగా అబ్జర్వ్ చేసుకుంటూ, కంప్లీట్ ఎరుకతో ఉంటూ ఉన్నామనుకోండి ఎవరు అవసరం లేదు. ఈవెన్ సజ్జన సాంగత్యం కూడా అక్కర్లేదు. మనతో మనం ఎప్పుడు కంప్లీట్ సెల్ఫ్ చెక్‌లో ఉన్నామంటే, కంప్లీట్ అవేర్‌నెస్‌లో ఉన్నామంటే. బట్ అంత ఈజీ కాదు. ధ్యానంతో పాటు స్వాధ్యాయం ఉంటే చాలా హెల్ప్ అవుతుంది. దానికి తోడు ఒక సరియైన మిత్రులు ఉన్నారనుకోండి, సరియైన సంఘ సపోర్ట్ ఉందనుకోండి ఇంకా ఈజీ అవుతుంది. స్వాధ్యాయం కూడా కొంతమంది అంటూ ఉంటారు. ఏ బుక్స్ అక్కర్లేదు, ఏమి చదవాల్సిన పని లేదు అని. నేను దాంతో ఏకీభవించను. ఎందుకంటే ఇప్పుడు బయోడీకోడింగ్ అనే ఒక బుక్ గురించి నేను తెలుసుకుంటున్నాను ఈ మధ్య. ఒక ఎమోషన్ మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో మనకు అర్థమైందనుకోండి. మనం నెక్స్ట్ టైమ్ ఆ ఎమోషన్ వచ్చినప్పుడు ఈ ఎమోషన్‌ని ఎక్కువ సేపు క్యారీ చేయడం అవసరమా? దీన్ని వదిలేయడం ఇంపార్టెంట్ మనకు తెలిసిందనుకోండి. వదిలేస్తాం కదా! అండ్ ఎవరైనా ఒకళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఒక ఎమోషన్ క్యారీ చేస్తూ.
వాళ్ళకి దాని నుంచి వచ్చిన ఒక ఎఫెక్ట్ జరుగుతూ ఉంది. మనం గైడ్ చేయడానికి ఈజీ అవుతుంది. మనమే మెడిటేషన్ చేసి మనమే పైనుంచి తెచ్చుకోవచ్చు. అదొక మార్గం, నేను కాదనను. పత్రి గారు చివరి వరకు కూడా ఎప్పుడు బుక్స్ చదువుతూనే ఉన్నారు. ఈ భూమి మీద ఏ ఆర్గనైజేషన్‌లో లేనన్ని పుస్తకాలు పిరమిడ్ సొసైటీలో ఉన్నాయి. సేత్, రాంప, మిలారెప, లేటెస్ట్ మాస్టర్స్ లూయిస్ ఎల్హే కావచ్చు, దీపక్ చోప్రా కావచ్చు, థిక్ నాథ్ హాన్ కావచ్చు, ఎంతోమంది మాస్టర్స్. మీరందరూ జ్ఞానోదయం చూస్తున్నారా ఎవరైనా? ప్రతిరోజు మనకు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ QLU గ్లోబల్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌లో మార్నింగ్ 5 నుంచి 7 గంటల వరకు ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. ఒక 45 మినిట్స్ మెడిటేషన్ ఉంటుంది. 45 మినిట్స్ క్లాస్ ఉంటుంది. తర్వాత Q&A ఉంటుంది. అక్కడే మనకు 3 కవర్ అయిపోతాయి. మన ఓన్ సాధన కవర్ అవుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్, ఒక 10 రోజుల పాటు ఒక్కొక్క కాన్సెప్ట్ స్వాధ్యాయం వస్తుంది. చాలామంది క్వెషన్స్ అడగడం ద్వారా మనకున్న కొన్ని క్వెషన్స్ సాల్వ్ అవుతూ ఉంటాయి. ఈ 3 కవర్ అయిపోతాయన్నమాట. సో అది వీలైతే అందరూ ట్రై చేయండి. QLU గ్లోబల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ప్రతిరోజు జూమ్ లింక్ కూడా ఉంటుంది. మన ఫ్రెండ్స్ అడిగితే మీకు జూమ్ లింక్ కూడా ఇస్తారు ఇక్కడ. సో పైన నుంచి వచ్చే అంత మంచికి అనే మాట కాకుండా నిజంగా ఏం జరిగినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా దాన్ని మనం ఎలా చూడగలుగుతున్నాము, దాన్ని మనం ఫస్ట్ అంగీకరించడం, అది ఎందుకు వచ్చిందని ఆలోచన చేయడం, దాని మూలాల్లోకి వెళ్ళటం, ఆ మూలాల నుంచి మార్పు తెచ్చుకోవడం. ఇది మనం క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ప్రిన్సిపల్ అనమాట. అంతా మంచికి అని పైన అనుకోవడం వేరు. నిజంగా ఆ డీపర్ అండర్స్టాండింగ్ నుంచి వచ్చిందనుకోండి. ఇప్పుడు మీకు ఒక అనారోగ్య సమస్య వచ్చింది. ఫస్ట్ మనం అందరూ పైకి పాజిటివ్గా ఏమోలే మంచిగా జరిగిందని, ఏది జరిగినా మంచిగా అనుకోవడం వేరు. బట్ దాంతో మనం టైం స్పెండ్ చేసి ఇది ఎందుకు వచ్చింది నా జీవితంలోకి, దీని వెనకాల ఎలాంటి ఎనర్జీ నేను క్యారీ చేస్తూ ఉన్నాను, ఎలాంటి ఎమోషన్ నేను రిలీజ్ చేయకుండా నా లోపల పెట్టుకున్నాను, ఇది ఎందుకు నా లైఫ్లోకి వచ్చింది, నాకేం జరిగిందని కాకుండా ఇది ఎందుకు నా లైఫ్లోకి వచ్చింది, దీని నుంచి నేను ఏం నేర్చుకోవాల్సింది ఉంది అని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటాం, ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు దాని వెనకాలకు ఉన్న ఆ కారణాలకు మనం వెళ్తాం. ఏ వయసులో వచ్చింది, ఎందుకు మన జీవితంలోకి ఎంటర్ అయింది, దాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకునేది సాల్వ్ అవుతుందన్నమాట. సో అంతా మంచికి అనే దాని వెనకాల కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఉన్నది ఉన్నట్టుగా చూడటం, ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం, తర్వాత ఇది ఎందుకు నా జీవితంలోకి వచ్చింది, దీని నుంచి నేను ఏం నేర్చుకోవాల్సింది ఉంది అనే విధంగా చూడటం. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ సమయంలో, ఏ చైల్డ్హుడ్లోంచి వచ్చిందా, తల్లి గర్భంలోంచి వచ్చిందా, గత జన్మ నుంచి నేను ఏమైనా తీసుకొస్తున్నానా, దాన్ని గమనించడం, గుర్తించడం, అక్కడికి వెళ్ళి దాన్ని మనం రీప్రోగ్రామింగ్ చేసుకోవడం. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అంటేనే మన సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ అనమాట. కాన్షియస్గా పైన పొరల్లోది కాదు. ఇది ఒక బ్రహ్మజ్ఞాన పీఠం. ఇక్కడ కేవలం బ్రహ్మజ్ఞానం మాత్రమే చెప్పబడుతుంది. పైన విషయాలు చెప్పడానికి డాక్టర్ న్యూటన్ గారు ఇష్టపడరు. ఒకప్పుడు తక్షశిల అనే యూనివర్సిటీ, నలంద యూనివర్సిటీలు అయితే ఉన్నాయో అలాంటి ఒక బ్రహ్మజ్ఞాన పీఠం క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ. చాలామందికి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. మెడిటేషన్ ఒకటి సరిపోతుంది కదా, మళ్ళీ ఇవన్నీ ఎందుకు అనేసి. ఇవన్నీ కూడా డీపర్ సైన్సెస్ అండి. తక్షశిల యూనివర్సిటీ ఉంది ఈ దేశంలో, నలంద యూనివర్సిటీ ఉంది ఈ దేశంలో. మెడిటేషన్ ఒకటే సరిపోతుంది అనుకుంటే ఇన్ని వేదాలు ఉండేవి కాదు, ఇన్ని ఉపనిషత్తులు ఉండేవి కాదు, ఇన్ని యూనివర్సిటీస్ ఉండేవి కాదు. అన్నీ ఉంటాయి. అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం నచ్చచ్చు. ఇక్కడ మనకు ఒక సోల్ కోచ్లోనే ఒక 108 టాపిక్స్ చెప్తారు. మనకి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో భవిష్యత్తులో ఒక 18 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మెడిటేషన్, థర్డ్ ఐ, యాస్ట్రల్ ట్రావెల్, లైఫ్ సైన్సెస్, స్పిరిచువల్ సైన్సెస్, అన్నీ కూడా సోల్ సైన్సెస్ అన్నీ కూడా. ఆ 18 డిపార్ట్మెంట్స్లో డిఫరెంట్ రీసెర్చెస్ ఉంటాయి. ఇప్పుడు ఒక మెడిటేషన్ అనేది అందులో ఒక వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, థర్డ్ ఐ అనేది వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, యాస్ట్రల్ ట్రావెల్ అనేది వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఇన్ ద ఫ్యూచర్, భవిష్యత్తులో మనకు ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో ఈ 18 రకాలు ఏవైతే చెప్పారో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా రీసెర్చెస్ జరుగుతాయండి. ఒక యాస్ట్రల్ ట్రావెల్ ఉంది. నిజంగా ఒక యాస్ట్రల్ ట్రావెల్ ప్రాపర్గా మనం అర్థం చేసుకుని దాని ద్వారా మనం ఎన్నో బెనిఫిట్స్ పొందొచ్చు. మన కోసం మనం ఎన్నో బెనిఫిట్స్ పొందొచ్చు, సమాజం కోసం కూడా ఎన్నో బెనిఫిట్స్ పొందొచ్చు. దానికి ఒక ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ రీసెర్చ్, వరల్డ్ వైడ్గా ఉన్న రీసెర్చెస్ అండ్ మన ఓన్ సాధన అన్నీ కూడా ఈ విశ్వవిద్యాలయంలో రాబోతున్నాయి భవిష్యత్తులో. సో అంతా మంచికే అనేది పైన విషయం కాదు. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ పర్స్పెక్టివ్ నుంచి ఆల్ ఈజ్ వెల్ అనేది ఒక హోలిస్టిక్ అప్రోచ్. అండ్ అలానే మన జీవితంలో కూడా ఏ సందర్భం వచ్చినా
మన జీవితంలో ఏ సన్నివేశం వచ్చినా, ఎలాంటి సందర్భం వచ్చినా, ఏం జరిగినా దాన్ని మనం ఆ హోలిస్టిక్ అప్రోచ్ నుంచి, ఒక బిగ్ పిక్చర్ నుంచి చూడాలి అని అంటారనమాట. సో, ఈ సందర్భంగా నాకు ఒక కాన్సెప్ట్ గుర్తొస్తా ఉంది. పత్రి గారిది. నాకు చాలా ఇష్టమైన కాన్సెప్ట్, చాలా ప్రభావితం చేసిన కాన్సెప్ట్ నాకది నా జీవితంలో. అది నేను ఇక్కడ ఒకసారి డ్రా చేసి మీకు చూపిస్తాను. మనకు 6 చక్రాస్ ఉంటాయి కదా! సహస్రార కలుపుకుంటే 6 చక్రాస్. ఆ 6 చక్రాస్‌ని అందరూ కింద నుంచి ఇలా చూపిస్తారు. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము ఇలా. బట్ పత్రి గారు ఏం చెప్తారంటే అన్నిటిని అడ్డంగా పెట్టమని చెప్తారనమాట. నిలువుగా కాదు, అడ్డంగా పెట్టి చూడండి అని అంటారు. నిలువుగా పెట్టినప్పుడు ఏమవుతుంది? సహస్రార గొప్ప, థర్డ్ ఐ గొప్ప, అనాహత గొప్ప, మూలాధార తక్కువ అని అనిపిస్తుంది కదా! ఇప్పుడు అన్నీ పక్కనే ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? అన్నీ ఇంపార్టెంటే అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క సోల్ ఎవల్యూషన్ బట్టి ఎవరికి ఏది కరెక్టో అది కరెక్ట్ అనమాట. సో, ఎప్పుడూ అన్నీ కరెక్టే. అంతా కరెక్టే. ఎవరి జీవితంలో ఏం జరిగినా కరెక్టే. వాళ్ళ సోల్ ఎవల్యూషన్ ప్రకారం వాళ్ళ సోల్ అది డిజైన్ చేసుకుంటుంది. మనకు తెలీదు. ఎందుకు వాళ్ళు అలా ఉన్నారు అనేది. ఆ సోల్ దానికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ఆత్మకు ఒక ప్రణాళిక ఉంది. వాళ్ళు ఏ కారణం చేత ఈ భూమి మీదకి వచ్చున్నారో, ఏం నేర్చుకోవడం కోసం ఈ భూమి మీదకి వచ్చారో మనకు తెలీదు. కొంతమంది త్వరగా వెళ్ళిపోతారు. ఎందుకు వాళ్ళు త్వరగా వెళ్ళిపోయారనంటే మనకు తెలీదు. మనకు సంబంధించిన విషయం కాదది. వాళ్ళు ఉన్న రోజులు మనం వాళ్ళతో ఆనందంగా ఉండడం, వాళ్ళ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోవడమే. వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి మన చేతిలో ఉండదు. అది వాళ్ళకి ఓన్ సంబంధించిన విషయం. మనకు సంబంధించిన విషయం అనమాట. నేను జస్ట్ అది డ్రాయింగ్ చేస్తాను మీకు. అంటే జస్ట్ కొన్ని పాయింట్స్. అందరూ మనం ఇక్కడ నుంచి ఇలా చూస్తాం దీన్ని. అయితే ఇది టాప్, లేదంటే ఇది టాప్ అనుకుంటాం. బట్ ఇది ఫ్రూట్స్, ఇవి 2 కూడా. ఈ ఫ్రూట్స్ వెనకాల ఇదంతా కూడా ఒక జర్నీ. ఈ సీడ్స్ దగ్గర నుంచి సీడ్స్‌ని కాపాడుకోవడం కూడా, కొంత మొలకలు రావడం, తర్వాత ఫ్రూట్ మొగ్గ రావడం, తర్వాత ఫలం రావడం. ఇదొక ప్రాసెస్, ఇదొక జర్నీ అనమాట. ఈ మొత్తం జర్నీ ఇంపార్టెంటే. ఒక ఆత్మ ఈ భూమి మీదకి వచ్చే ఫస్ట్ టైం నుంచి, ఈ ఫస్ట్ డే నుంచి ఒక బుద్ధుడయ్యేంత వరకు పత్రి గారు దీన్ని పిల్ల ఆత్మ అంటుంటారు సరదాగా. ఇది పూర్ణాత్మ. సో, మనం కూడా మన జర్నీ ఇక్కడి దాకా, మనలో కూడా ఒక బుద్ధుడున్నాడు, మనలో కూడా ఒక కృష్ణుడున్నాడు, మనలో కూడా ఒక జీసస్ క్రైస్ట్ ఉన్నారు. మన లోపల కూడా ఆ పూర్తి కరుణ, పూర్తి ప్రేమ అది ఎప్పుడైతే సంపూర్ణమవుతుందో అప్పటిదాకా ఈ జర్నీ కొనసాగుతూ ఉంటుందన్నమాట.
సో ఈ జర్నీ తొందరగా ఎలా చేసుకోవాలా, లేట్గా ఎలా చేసుకోవాలో మన చేతిలో ఉంటుంది. ఈ లైఫ్‌లో ఇంకొక 10 లైఫ్ టైమ్స్, 100 లైఫ్ టైమ్స్ కూడా మన చేతిలోనే ఉంటుంది. సో దీన్ని ఎప్పుడు ఇలా చూస్తారు అందరూ. అప్పుడు ఏమవుతుందంటే మెడిటేషన్ చేసే చాలామందికి ఈ ఈ పైన చక్రాస్ అన్నీ కూడా చాలా బాగా ఉంటున్నాయి. ఈ కింద చక్రాస్ అన్నీ కూడా చాలా వీక్‌గా ఉంటున్నాయి అంటుంటారనమాట. ఎందుకు? వీటన్నిటిని మనం తక్కువ చేసి చూడడం వల్ల. సాధనలోకి వచ్చిన తర్వాత, ఒక మార్గంలోకి వచ్చిన తర్వాత ఫిజికల్ బాడీ తక్కువ, ఒక అనారోగ్యం వచ్చిన దాన్ని తక్కువగా చేసి చూడడం. సో అలా కాకుండా దాన్ని ఒక హోలిస్టిక్ పర్సెప్షన్ నుంచి మనం చూడగలిగిన రోజున ఒక అనారోగ్యం వచ్చిందంటే ఎందుకు వచ్చింది? దీని నుంచి నేను ఏం నేర్చుకోవాలి? అని ఎప్పుడైతే చూస్తామో, ఒక సమస్య వచ్చిందంటే ఎందుకు వచ్చింది? ఏం నేర్చుకోవాలి? దీన్ని ఎలా మనం మార్చుకోవాలి? అని ఎప్పుడైతే చూస్తామో అప్పుడే సంపూర్ణమవుతుంది. అప్పటిదాకా ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. సో మనకు నిజంగా ఆల్ ఈజ్ వెల్ అనేది ఎప్పుడు మన జీవితంలోకి వస్తుంది అనంటే, దీన్ని ఇలా చూడడం కాకుండా సో ఈ ఆత్మ ప్రయాణాన్ని మనం ఎప్పుడైతే ఓవరాల్‌గా చూస్తామో, ఈ జీవితాన్ని ఆ సోల్ ఎవల్యూషన్‌లో ఇప్పుడు మనం ఇక్కడెక్కడో ఉన్నాం. మెడిటేషన్ ఆల్రెడీ తెలిసింది కాబట్టి, బహుశా ఈ ఏరియాలో ఎక్కడో ఉన్నాం అనుకుందాం మనం. ఓకే. 6, 7, 5 ఇక్కడెక్కడో ఉన్నాం ఈ ఏరియాలో. ఇప్పటికి మనం కొన్ని వందల జన్మలు, మినిమమ్ ఒక 600 జన్మలు ఆల్రెడీ అయిపోయాయి అనుకుందాం. రఫ్‌గా చెప్తున్నా. ఒరిజినల్‌గా నా దగ్గర కౌంట్ ఏం లేదు అలాగా. సో అంటే ఇప్పటికి నేను ఇప్పుడు ఈ 36 ఇయర్స్‌లో నేను ఎన్నో జీవితంలో ఎన్నో అనుభవాలు చూశాను. ఈరోజు ఒకరోజు నాకేదైనా డిస్టర్బెన్స్ జరిగిందనుకోండి, ఒకరోజు నేను త్వరగా పడుకొని పోయాను, లేదా ఇంకొక రోజు నా లైఫ్‌లో ఏదైనా చిన్న విషయం జరిగిందనుకోండి, నెక్స్ట్ డే కల్లా అది చాలా చిన్నగానే కనిపిస్తుంది నాకు. ఎందుకు? నేను ఆల్రెడీ ఇంత జీవితం చూశాను కాబట్టి. ఒకరోజు మధ్యాహ్నం పూట భోజనం నచ్చలేదు. సరేలే సాయంత్రం తిందాం అనుకుంటాం. అంతే కదా! ఎప్పుడు ఎందుకు అవుతుంది మనకు? దాన్ని చిన్నగా చూడడం వల్ల. అది చాలా చిన్న విషయం అనిపించినప్పుడు, మనం కూడా ఎప్పుడైతే ఈ ఓవరాల్ బిగ్ పిక్చర్‌ని చూస్తామో, ఇన్ని వందల జన్మల్లో ఇదొక జన్మ ప్రెజెంట్ ఉన్నది. ఈ లైఫ్‌లో సమ్ ఎక్స్‌పీరియన్సెస్ ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. ఈ మొత్తాన్ని చూసినప్పుడు మనకవి చాలా చిన్నగా కనపడతాయి. సో ఎప్పుడు ఈ జీవితాన్ని పెద్దగా చూడొద్దండి. వీలైనంత సింపుల్‌గా చూసే ప్రయత్నం చేయండి. అండ్ వీలైనంత అర్థవంతంగా చూసే ప్రయత్నం చేయండి. ఎందుకు నా జీవితంలోకి వచ్చిందని చూడడం, దాన్ని ఎలా నేను మార్చుకోవాలని చూడడం. సో ఈ ఓవరాల్ సోల్ ఎవల్యూషన్‌లో మనం చూడగలగాలనమాట. ఓకే. నాకు ఈ సమస్య వచ్చిందా? ఈ అనారోగ్యం వచ్చిందా? దీని వెనకాల ఏదో కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటని తెలుసుకుంటా అని చెప్పి మీరు తెలుసుకున్నారనుకోండి, అప్పుడు అది అర్థవంతంగా ఉంటుంది. తొందరగా లెసన్ పూర్తయిపోతుంది. 10th క్లాస్ ఎగ్జామ్ ఎప్పుడు పాస్ అవుతాము? ఇంటర్‌కి ఎప్పుడు వెళ్తాము? 10th పాస్ అయితే కదా ఇంటర్‌కి వెళ్తాం. 10th క్లాస్ ఒక సబ్జెక్ట్ మిగిలిపోయింది. ఇంటర్‌లో తీసుకోరు వాళ్ళు. సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకొని రా నాయనా అని చెప్తారనమాట. అలానే మనకి ఏదైనా ఒక సమస్య రిపీట్ అవుతా ఉంది, ఒక సందర్భం రిపీట్ అవుతా ఉంది అని అంటే, అది ఇంకా లెసన్ ఏదో ఉంది పెండింగ్. మనం నేర్చుకోవాల్సింది ఏదో ఉంది అని అర్థం అనమాట. ఎప్పుడైతే నేర్చుకుంటామో నెక్స్ట్ ప్రమోషన్ వస్తుంది. నెక్స్ట్ దాంట్లోకి మనకు అడ్మిషన్ దొరుకుతుంది. మనం కూడా ఈ భూమి మీద ఎప్పటిదాకా వస్తూ వెళ్తూ ఉంటామనంటే ఒక బుద్ధుడు అయ్యేంత వరకు. సో బుద్ధుడు మీరు రేపు అవుతారా, ఎల్లుండి అవుతారా, ఈ జన్మలో అవుతారా, నెక్స్ట్ జన్మలో అవుతారా, మీ చాయిస్. అందరూ బుద్ధులు అవ్వాల్సిందే. అంతవరకు ఈ జన్మ ప్రణాళిక జరుగుతూ ఉంటుంది. సో అది మన చేతిలో ఉంటుంది.
సో ఆ జర్నీలో మనం ఇవాళ చేసే పనులు, ఇవాళ చేసే మన ఆలోచనలు, ఇవాళ మనం చేస్తున్న మాటలు అన్నీ కూడా మన భవిష్యత్తుకి మనం వేసుకుంటున్న విత్తనాల్లాగా అనమాట. సో ఎలాంటి విత్తనాలు మనం నాటుకుంటూ ఉన్నాం ఈ రోజున మన భవిష్యత్తు గురించి? సరియైన విత్తనాలు నాటుతున్నామా? సరియైన పనులు చేస్తున్నామా? సరియైన మాటలు మాట్లాడుతున్నామా? లేదంటే నెగెటివ్ ప్రయత్నాలు చేస్తున్నామా? ఇంకొకరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నామా? ఏ విత్తనం నాటితే ఆ ఫలం వస్తుంది. నెగటివ్ విత్తనాలు నాటుకుంటే నెగటివ్ ఫలాలు వస్తాయి. మనం వేప విత్తనాలు నాటి మామిడి పళ్ళు రావాలంటే రావు. వస్తుందన్నా జయపాలన్నా? రాదు కదా. మనం టమాటో విత్తనం వేస్తే టమాటో విత్తనం వస్తుంది. అన్ని మధ్య రీసెంట్గా మిర్చి పంట అయితే పండించారు. కారంగా ఉంటుంది మిర్చి పంట. విత్తనం వేసినప్పుడు మిర్చి వేశారు. మనం పంట మాత్రం మనం వెళ్ళి కూర్చొని మనం మెడిటేషన్ చేస్తున్నాను, ఆల్రెడీ పంట పెరిగిపోయింది, ఫలం వచ్చింది. అక్కడ మిర్చి తీసుకోవాల్సిన టైంలో మనం కూర్చొని లేదు నాకు టమాటా కావాలంటే వస్తుంది అది. అది ఏం చేయాలి? దాన్ని మళ్ళీ తీసేసి మళ్ళీ టమాటా విత్తనం వేసుకొని మళ్ళీ దాన్ని పెంచి పోషించుకోవాలి. అప్పుడు కొన్నాళ్ళకి వస్తుంది ఆ పంట. సేమ్ అంతే. ఇప్పుడు ఏదైనా ఉంది సరిగా లేదు అని అంటే ఇది ఎందుకు లేదు చూడాలా. మిర్చి పంట వచ్చిందంటే ఎందుకు వచ్చింది ఈ పంట అంటే ఇవాళ కొంచెం వన్యమైతే కదా, కొంచెం మొక్కల భాషలో మాట్లాడుకుందాం. అందులో అన్న ఉన్నారు కదా, నాకు కూడా ఆ భాషలో చెప్పాలనిపిస్తుంది హ్యాపీగా. సో మన లైఫ్లో ఏదైనా ఒక మిర్చి పంట ఉంది, ఏదైనా ఒక వేప ఫలం ఉంది అని అంటే దాని విత్తనం ఎక్కడో ఉంది లోపల. ఆ లోపల దాకా వెళ్ళి ఆ విత్తనాలు రూట్స్ సహా తీసేసుకోవాలి. తర్వాత మనకు నచ్చిన పంట నాటుకోవాలి, మనకు నచ్చిన నమ్మకాలు నాటుకోవాలి. సరికాని నమ్మకాల ద్వారా సరికాని ఆలోచనలు, సరికాని ఆలోచనల ద్వారా సరికాని జీవిత అనుభవాలు. ఎప్పుడైతే ఒక అనారోగ్యం ఉంది, ఒక సమస్య ఉంది అంటే అర్థం ఏంటి అంటే దాని వెనకాల ఏదో ఒక సరికాని ఆలోచన ఉంది. ఇంకొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే సరికాని నమ్మకం ఏదో ఉంది. సో ఆ నమ్మకం ఎప్పుడు మొదలవుతుంది? 6-7 సంవత్సరాల లోపల, లేదంటే తల్లి గర్భంలో, లేదంటే గత జన్మలో. సో అక్కడి దాకా వెళ్ళి మనం ఆ మూలాలు తీసేసుకొని మళ్ళీ మనం కొత్త విత్తనాలు నాటుకోవాలి. ఈరోజు ఒక కొత్త విత్తనం నాటుకోవాలి. ఆ కొత్త విత్తనాన్ని మళ్ళీ మనం కొంతకాలం పాటు పెంచి పోషించుకోవాలి. అప్పుడు ఫలాలు వస్తాయి. సో ప్రజెంట్లో పాస్ట్కి వెళ్ళి దాన్ని రిలీజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. తర్వాత ప్రజెంట్లో కొత్తవి నాటుకోవడం ఇంపార్టెంట్. కొంతకాలం పాటు కాపాడుకోవడం ఇంపార్టెంట్. అప్పుడే మనకు నచ్చిన ఫలాలు వస్తాయన్నమాట. ఈ ప్రాసెస్ పాస్ట్ ఫ్యూచరు రెండూ లేకుండా ఇప్పుడు ప్రజెంట్లోనే ఉండి ఓన్లీ అలా పైకి అనుకుంటే ఏమీ అవ్వదు. అందుకే పైన ఆల్ ఈజ్ వెల్ కాదు. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ఆల్ ఈజ్ వెల్ ఏంటి అంటే ఏదైనా ఒక సమస్య ఉంది అంటే దాని మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి చూడడం, ఆ మూలాల నుంచి దాన్ని తీసేయడం, తర్వాత కొత్తటి నాటుకోవడం. ఎప్పుడు కూడా డాక్టర్ న్యూటన్ గారి సెషన్స్ నేను చాలా వాటికి అటెండ్ అయ్యాను. ఇన్నర్ చైల్డ్, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్, ఈవెన్ లైఫ్ బిట్వీన్ లైఫ్స్. టైటిల్స్ అలా ఉంటాయి కానీ ఆయన ఏ రోజు కూడా మన గతం గురించి మాట్లాడరు. గతంలోకి వెళ్ళి అక్కడ ఏదైతే ఉందో దాన్ని తీసేసి మళ్ళీ ప్రస్తుతంలోకి వచ్చి ఇక్కడ కొత్తగా మార్చుకో అంటారనమాట. ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ చెప్పే అన్ని పాయింట్స్, అన్ని కోర్సెస్ ఏం చేస్తాయంటే ఫస్ట్ గతం మీద హీల్ చేసుకోవడం మీద ఉంటుంది. ఫస్ట్ గతాన్ని హీల్ చేసుకోవడం మీద ఉంటుంది. తర్వాత ప్రస్తుతంలో కొత్తటి నాటుకోవడం కూడా ఉంటుంది. అది కొంతకాలం పట్టుని పెంచుకోవడం ఉంటుంది అనమాట. ఇది క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ మోడల్. సో మన లైఫ్లో ఏం జరిగినా పైన ఆల్ ఈజ్ వెల్ కాదు, ఆ మూలాల్లో నుంచి ఆల్ ఈజ్ వెల్ కావాలి. మనకి మూలాల్లో నుంచి మార్పు జరిగింది. అది వన్ ఆఫ్ ద ప్రాసెస్. మనకి ఇక్కడ 108 టాపిక్స్ అని చెప్పాం కదా సోల్ కోచ్లో. అందులో చక్రాస్ అనేది ఒక టాపిక్ అంతే. అదొకటే అని కాదు, అది ఉంటుంది. అంటే కొన్నిటి మనం రిజెక్ట్ చేస్తాం. ఇప్పుడు మూలాధారంలో అంటే మన ఫిజికల్ రియాలిటీకి సంబంధించి ఈ శరీరం తక్కువది, శరీరం వేస్ట్, ఈ భూమి మీద ఉన్న ఫిజికల్ అనుభవాలని రాంగ్, వేస్ట్ అని కొంతమంది స్పిరిచువల్ పీపుల్ ఉంటారు, సన్యాసులాగా మాట్లాడుతుంటారు కదా. వాళ్ళు దీన్ని తక్కువ చేసి చూస్తూ ఉంటారు. సో దానివల్ల కొన్ని అట్రాక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళు బాడీలో ఉండి బాడీని ఎక్స్పీరియన్స్ అయ్యి, ఆ పెయిన్స్ ఎక్స్పీరియన్స్ అయ్యి అప్పుడు వాళ్ళు మళ్ళీ కనెక్ట్ అయ్యి దాన్ని రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రతి దానికి ఒక పర్పస్ ఉంటుంది. ఇది ఓవరాల్ పిక్చర్ కోసం చెప్పాను దాన్ని నేను. చక్రాస్ అనేది ఇప్పుడు టాపిక్ కాదు. అంటే మన జీవితాన్ని చాలా చిన్నగా చూడడం, జీవితంలో ఒక సమస్యని ఇంకా చిన్నగా చూడడం. మనం కొన్ని వందల జన్మల పాటు ఉండే ఆత్మ ప్రయాణంలో ఈ జన్మ అనేది ఒక పేజ్ అంతే. ఒక 1000 పేజీల పుస్తకంలో ఫస్ట్ ఒక పేజ్ ఈ జన్మ.
ఆ పేజ్‌లో ఇప్పుడున్న మన సవాళ్ళు, మనకున్న సమస్యలనేది ఒక 1, 2 లైన్స్ అంతే. 1000 పేజీల్లో ఒక 1, 2 లైన్స్ చాలా చిన్నగా కనిపిస్తుంది కదా ఇప్పుడు మనకి. అలా చూడడం మనం అలవాటు చేసుకుందాం అని చెప్తున్నాననమాట. బిగ్ పిక్చర్ కోసం. ఫ్రీ విల్ ఖచ్చితంగా ఉంటుందమ్మా. అన్ని విషయాల్లోనూ ఉంటుంది. అందరికీ ఉంటుంది. ఇక్కడ ఎవరు కూడా పైనుంచి దేవుళ్ళు ఆడిపిస్తుంటే ఆడేవాళ్ళు కాదు. ఆ దేవుడు అలాంటి పనులు పెట్టుకోరు. ఆ దేవుడికి అంత ఓపిక లేదు, అంత తీరిక లేదు. ఇన్ని కోట్ల జీవితాలకి, ఇన్ని కోట్ల ఆత్మలకి ఆయన ఇండివిజువల్‌గా ఏ రోజు ఏం తినాలి, ఏ రోజు ఏం చేయాలి అంత ఓపిక, అంత తీరిక ఉండదు వాళ్ళకి. మనకి ఒక ఫ్రీ విల్ ఇచ్చారు. మనకి భగవంతుడు ఒక నోరు ఇచ్చారు. దాన్ని మనం ఎలా వాడుతామో చూస్తుంటారు అంతే. దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వరు. ఏం మాట్లాడాలి? మన మాట ఇంకొకరికి హెల్ప్ అవుతుందా? ఇంకొకరిని హాని చేస్తుందా? అది మన ఫ్రీ విల్. కానీ ఫ్రీ విల్‌కి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. మనం ఏ పనైనా చేయొచ్చు. ఏ చేసినైనా చేయొచ్చు. దానికి పర్యవసానాలు ఉంటాయి. ఇప్పుడు మనకి ఫ్రీ విల్ ఉంది. ఒక కత్తి మన చేతిలో ఉంది. మనకి ఫ్రీ విల్ ఉంది అక్కడ. మనం చంపేయొచ్చు, కూరగాయలు కట్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. బట్ ఏం చేసినా దానికి మళ్ళీ పర్యవసానాలు ఉంటాయి. కూరగాయలు కట్ చేసుకుంటే మంచిగా వంట వండుకొని తినొచ్చు. ఇంకొకరికి ఇబ్బంది పెడతామంటే తర్వాత కాన్సిక్వెన్సెస్ పర్యవసానాలు కూడా ఉంటాయి. జైళ్ళు ఉంటాయి, కోర్టులు ఉంటాయి, ఎన్నో థింగ్స్ ఉంటాయి. అంటే ఏ విషయంలో అయినా సరే ఫ్రీ విల్ ఉంటుంది. ఫ్రీ విల్ లేకుండా ఏమీ ఉండదు. మనం ఇవాళ ఇక్కడికి వచ్చారు. అదే మీరు ఒక సంకల్పంతో వచ్చారు. ఉండాలనుకుంటే కాసేపు ఉండొచ్చు. లేదు మధ్యలో వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. మీ ఫ్రీ విల్ అది. ఇక్కడ మనం ఎవరు బలవంతంగా ఆపం. ఇప్పుడు మనకున్న ఈ కొద్దిపాటి అవగాహనకే మనం ఇంకొకరిని ఇబ్బంది పెట్టం కదా. ఇంకొకళ్ళ స్వేచ్ఛను మనం హరించం. మరి అలాంటిది దేవుడు మన స్వేచ్ఛను హరిస్తారా చెప్పండి? దేవుడు అంటేనే కరుణామయుడు కదా. దేవుడు అంటేనే ఒక కరుణ. ఎంతో గొప్ప కరుణ, ఎంతో గొప్ప ప్రేమ. మరి అలాంటి వాళ్ళు మనకు శిక్షణ ఇస్తారా? శిక్ష ఎప్పుడూ ఉండదు. శిక్ష అనేది రాంగ్ కాన్సెప్ట్. శిక్షణ మాత్రమే ఉంటుందన్నమాట. మనం ఏదైనా ఒక పని చేసినా ఆ పని చేయడం వల్ల ఎదుటివారికి ఎలా ఇబ్బంది కలిగిందో నెక్స్ట్ లైఫ్‌లో మనం అలాంటిది పొందడం కోసం కొన్ని అనుభవాలు, కొన్ని విధంగా తీసుకుంటామని చెప్తారు అంతే. సో, పైన ఏ దేవుడు మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయరు. నరకం అంటూ ఏం లేదు. నరకం మనం క్రియేట్ చేసుకుంటాం. పైకెళ్ళాక ఒక ప్లెయిన్ ఎంప్టీ స్పేస్ ఉందనుకుందాం. అక్కడికెళ్ళాక అరే నేను ఇంత హార్మ్ చేసొచ్చానే అని ఒక ఫియర్, ఒక ఫీలింగ్‌తో మనమే క్రియేట్ చేసుకుంటాం. ఒక మంచి పని చేసొచ్చామనే ఆనందంతో మనమే పాజిటివ్ క్రియేట్ చేసుకుంటాం. సో, జీవితాన్ని సంపూర్ణంగా చూద్దాం. అప్పుడు అంతా మంచికే అనిపిస్తుంది. ఒక అనారోగ్యం వచ్చిందంటే మంచికే అనిపిస్తుంది. ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళు చనిపోయారు. ఆ పెయిన్ మనకుంది. ఆ పెయిన్ మనల్ని ఒక మంచి మార్గంలోకి తీసుకొస్తా ఉంది. ఒక ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకొచ్చింది. మన అనారోగ్యం మనకి ఈ ధ్యాన మార్గంలోకి తీసుకొచ్చింది. అది మంచి జరిగినట్టే, చెడు జరిగినట్టే చెప్పండి? అనారోగ్యమే లేకపోతే ఇంట్లో కూర్చునేవాళ్ళు కదా మీరు. అనారోగ్యం వల్లే కదా మనం ఈ మార్గంలోకి వచ్చాం. మన జీవితంలో కూడా ఏదో ఒక దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. సో, ఏం జరుగుతూ ఉంది? ఎందుకు జరుగుతూ ఉంది? ఎక్కడి దాకా వెళ్తుందనేది మనకు తెలీదు కొన్నిసార్లు. మన ఈ లిమిటెడ్ మైండ్‌తో చూడకూడదు. అన్నిటిని ఆ బిగ్ పిక్చర్ నుంచి చూడాలి. ఎలా అయితే ఒక గుర్రం పోయినా, 6 గుర్రాలొచ్చినా, లేదంటే వాళ్ళ కొడుకు కింద పడినా, లేదంటే మళ్ళీ యుద్ధం కోసం అతను బయటికెళ్ళకుండా ఉండిపోయినా, అన్నిట్లోనూ మంచి జరిగింది అతనికి. సో, పోయినప్పుడు బాధపడకూడదు. వచ్చినప్పుడు ఆనందపడకూడదు. దెబ్బ తగిలినప్పుడు బాధపడకూడదు. అన్నిటిని మనం అలా ఉండగలిగితే అప్పుడు మనకు నిజంగా ఒక రోజున అనిపిస్తుంది. అరే జీవితంలో అన్నీ మంచిగా జరిగినాయి. వాడు ఆ రోజు నన్ను ఇబ్బంది పెట్టకపోయింటే డబ్బులు నాకు తెలిసేసి ఉండేది కాదు. కొన్నిసార్లు మనం డబ్బులు ఇస్తాం కొంతమందికి. వాళ్ళు తిరిగి ఇవ్వరనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? నెక్స్ట్ ఇంకొకరికి ఎవరికి ఇయ్యం. ఒక 10,000తో పోయిందనుకోండి ఆ విషయం. నెక్స్ట్ ఒక 1,00,000 ఇచ్చినప్పుడు ఇంకొకసారి ఆలోచన చేసి నిజంగా వీడు ఇస్తాడో లేదో చూసుకొని ఇస్తాం కదా. మంచి జరిగినట్ట, చెడు జరిగినట్ట? మనకి 10,000తో చాలా పెద్ద మంచి జరిగింది. చాలా పెద్ద లెసన్ వచ్చింది మనకి. అలా జీవితంలో ఎన్నో చోట్ల ఎన్నో విషయాలు అన్నీ మన మంచిగా జరుగుతాయి. మన ప్రమేయం లేకుండా ఒక వ్యక్తి కనీసం మన జీవితంలో కనిపించడంటండి మనకి. ఇప్పుడు 700 కోట్ల జనాభా ఉంది కదా. ఏ పర్పస్ లేకుండా ఒక మనిషి మన జీవితంలో కూడా కనీసం కనిపించడంట. ఒక మనిషి మన జీవితంలో కనిపిస్తున్నారు అని అంటే ఏదో ఒక పర్పస్ ఉంటుంది అంటారనమాట. ఏదో ఒక కనెక్షన్ ఉంటుంది. ఎన్నో జన్మల కనెక్షన్ ఉంటుంది అంటారు. సో, అలాంటిది ఒక కుటుంబంలో పుట్టాము. లేదా ఒక దగ్గరగా మనకు కొంతమందితో కొన్ని కనెక్షన్స్ అనిపిస్తాయి. ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. వాటన్నిటికీ చాలా కారణాలు ఉంటాయి. ఊరికే ఏది జరగదు. అన్నిటికీ ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది. మన జీవితంలో మంచి జరిగినా, చెడు జరిగినా వాటన్నిటికీ ఒక కార్యకారణం ఉంటుంది.
మనం ఎప్పుడైతే కార్యం మీద ఫోకస్ చేయకుండా ఆ కారణాన్ని కూడా చూస్తామో అప్పుడు మనకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అప్పుడు నిజమైన ఆల్ ఈజ్ వెల్ అనిపిస్తుంది. అంతా మంచిగా జరిగిందని అప్పుడు అనిపిస్తుంది మనకి. పైపైన అనిపించే మంచి కాదు. నిజంగా ఆ లోపల నుంచి వచ్చే ఆ అనుభూతి, లోపల నుంచి వచ్చే స్థిత ప్రజ్ఞత, ప్రజ్ఞ స్థితమవ్వటం, ఆ జ్ఞానం స్థితమవ్వటం అది ఇంపార్టెంట్. ఆ జ్ఞానం స్థితమవ్వడం కోసం, ప్రజ్ఞ స్థితమవ్వడం కోసం మనం సాధన చేయాలి. ధ్యానం ఉండాలి, స్వాధ్యాయం ఉండాలి, సజ్జన సాంగత్యం కూడా ఉండాలి. అవి 3 ఉన్న రోజునే మనకు సంపూర్ణమవుతుందనమాట. ఓన్లీ ధ్యానం ఉంటే సరిపోదండి. రావణాసురుడు కూడా ఓన్లీ ధ్యానమే చేశాడు. భూమి మీద ఇప్పటిదాకా జరిగిన ఎన్నో అరాచకాలన్నీ కూడా చేసిన రాక్షసులందరూ ఓన్లీ ధ్యానమే చేశారు వాళ్ళు. వాళ్ళు ఎంతో తపస్సు చేశారు. కొంతమంది రాక్షసులు ఒక కాలు మీద కూర్చొని, ఒక కాలు మీద నించొని సంవత్సరాలు, యుగాలు సాధన చేసిన వాళ్ళు ఉన్నారు. సాధన ఒకటే సరిపోదు. సాధనతో పాటు సరి అయిన జ్ఞానం, సరి అయిన మార్గదర్శనం ఇచ్చే మిత్రులు వీళ్ళందరూ ఇంపార్టెంట్. ఒట్టి సాధన ఎప్పటికీ సరిపోదండి. అందుకే పత్రి గారు ధ్యానం ఒకటే అని చెప్పలేదు. ధ్యానంతో పాటు స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం కూడా చెప్పారు. ఎందుకు ఆయన అన్ని చోట్ల క్లాసెస్ చెప్పించేవారు. ప్రతి ఊళ్ళోనూ రెగ్యులర్గా క్లాసెస్ జరిగేవి. ప్రతి ఊళ్ళోనూ ఒక సెంటర్ ఉండేది. సెంటర్ మనం బల ప్రదర్శన కోసం కాదు, మనకి ఇంతమంది బలం ఉన్నారని చెప్పుకోవడం కోసం కాదు. అంతమంది కలిసి సాధన చేసినప్పుడు ఆ ఎనర్జీ ఆ ఊరికి ఉపయోగపడుతుంది, మనకి ఉపయోగపడుతుంది. మనం ఇండివిజువల్గా సాధన చేసుకుంటే 1%, కొంతమందితో కలిసి సామూహికంగా మెడిటేషన్ చేసినప్పుడు 3%, అలానే ఒక పిరమిడ్లో మెడిటేషన్ చేసినప్పుడు 3 times మోర్, ఒక పౌర్ణమి టైంలో ఒక ప్రకృతిలో చేసినప్పుడు ఇంకొక 3 times మోర్. సో అలా ఒక 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 సిస్టమ్ క్రియేట్ చేశారు ఆయన. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో కూడా ఓన్లీ మెడిటేషన్ చెప్పాం మనం. ఎన్నో టాపిక్స్ ఉంటాయి ఇక్కడ. ఇది ఒక విశ్వవిద్యాలయం. కొంతమంది అడుగుతూ ఉంటారు మమ్మల్ని మిత్రులు, ఓన్లీ మెడిటేషన్ సరిపోతుంది కదా, మరి ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు, ఇవన్నీ అవసరమా అని. ఖచ్చితంగా అవసరం. ఇది తక్షశిల. తక్షశిలలో ఓన్లీ మెడిటేషన్ లేదు, కొన్ని వందల టాపిక్స్ ఉన్నాయి. కొన్ని వందల టాపిక్స్ పైన రీసెర్చెస్ జరిగాయి ఇక్కడ. ఒక నలంద విశ్వవిద్యాలయంలో అక్కడ లైబ్రరీ తగలబెడితే 6 నెలల పాటు కాలిందంటండి లైబ్రరీ. మరి 6 నెలల పాటు కాలేంత లైబ్రరీ ఉంది అంటే ఎంత జ్ఞానం ఉన్నట్టు లెక్క అక్కడ, ఎన్ని టాపిక్స్ ఉన్నట్టు లెక్క, ఎన్ని కోర్సులు ఉన్నట్టు లెక్క. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఒక లైనే కదా, ఒక పేజ్ మహా అంటే. దానికి అన్ని పుస్తకాలు అక్కర్లేదంటే ఏం చెప్తాం మనం? సరే మీ ఇష్టం అని చెప్తాం అంతే. మనం అన్ని చోట్ల నుంచి నేర్చుకోవాలి అన్నది పత్రి గారైనా డాక్టర్ న్యూటన్ గారైనా చెప్పిన ఫండమెంటల్ ప్రిన్సిపల్. అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి, అన్ని దగ్గర నుంచి నేర్చుకోవాలి, అన్ని సందర్భాల నుంచి కూడా నేర్చుకోవాలి. అది అనారోగ్యమైన, ఒక మరణమైన, ఒక జననమైన, ఏదైనా సరే ఏ సందర్భం నుంచి అయినా మనం ఏం నేర్చుకోవాలి, ఇది ఎందుకు నా జీవితంలోకి వచ్చింది మనం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మన జీవితంలో మనం చూసే విధానం మారిపోతూ వస్తుంది. మనం ప్రయత్నం చేస్తున్నాం సార్, ఎందుకంటే ఇలాంటి యూనివర్సిటీ లేదు ఇప్పటిదాకా. అవును. ఎస్ ఎస్ అవును. ఎస్ ప్రయత్నం చేస్తున్నాం సార్, వస్తుంది కూడా ఖచ్చితంగా. ఎస్ వై బిలీవ్ ఇన్ దట్. ఎందుకంటే మన సంకల్పం గొప్పది, మన సంకల్పం ఎంతో స్వచ్ఛంగా ఉంది. అందరికీ ఈ జ్ఞానం వెళ్ళాలనే మన సంకల్పం, అండ్ ఖచ్చితంగా నేచర్ సపోర్ట్ చేస్తుంది. ఈ దేశంలోనే కదా తక్షశిల, నలంద ఉన్నది. ఈ దేశంలోనే ఒకప్పుడు ఎంతో సైన్స్, స్పిరిచువాలిటీ కలిపి నేర్పించారు ఇక్కడ. అలాంటి దేశంలో రాకపోతే ఇంకెక్కడ వస్తుంది? వేరే దేశాల్లో చాలా ఈజీగా వస్తుంది మనకి. వేరే దేశాలు చాలామంది మనల్ని ఇన్వైట్ చేస్తున్నారు. డాక్టర్ న్యూటన్ గారిని అడిగారు ఎంతోమంది, ఎన్నో కంట్రీస్లో అడిగారు, ఇక్కడ మీరు పెట్టండి మేము కంప్లీట్గా సపోర్ట్ చేస్తామని. ఆయన లేదు, ఫస్ట్ నేను నా దేశాన్ని ఉద్ధరించుకున్న తర్వాత అప్పుడు నేను బయటకు వచ్చి చెప్తా అని చెప్పారు. మనకు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ఇక్కడ దాకా వచ్చాము, కానీ మనకు భూములు దొరికినప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో కావచ్చు, చెవెళ్ళ దగ్గర కావచ్చు, మొయినాబాద్ దగ్గర కావచ్చు, చాలా చోట్ల దొరికాయి భూములు. అప్పుడు మనకి ఇంకా మంచి భూములు దొరికాయి ఈ కొనే మునుపు. డాక్టర్ న్యూటన్ గారికి ఎక్కడ అవి నచ్చలేదు. ఇంత దూరం వచ్చిన తర్వాత, ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఆయనకి ఆ సంకల్పం, ఆయనకి ఒక బుద్ధుల వారి సందేశం వచ్చింది. అండ్ ఈ భూమి ఏదైతే ఉందో దీన్ని మనం బాగు చేద్దాం. బాగున్న భూమి ఆల్రెడీ ప్రజలు ఉపయోగించుకుంటారు, దాన్ని రైతులు ఉపయోగించుకుంటారు మంచి పనులకి. బాగలేని దాన్ని తీసుకొని మనం బాగు చేద్దాం. అండ్ దీని చుట్టూ ఒక 500 గ్రామాల్లో మనం ధ్యానమయం చేద్దాం. ఒక 500 గ్రామాల్లో ఉన్న రైతులకి
500 గ్రామాల్లో ఉన్న గ్రామస్తులందరికీ కూడా మనం ఈ మంచి మాటలు నేర్పిద్దామని చెప్పేసి ఆయన సంకల్పం. సో ఈ భూమిని చూస్ చేసుకోవడానికి ఇంత సంకల్పం ఉన్నప్పుడు, అలాంటిది ఇంత పెద్ద యూనివర్సిటీ అయ్యేందుకు ఖచ్చితంగా ఎంతోమంది సపోర్ట్ దొరుకుతుంది సార్ మనకి. మేమైతే నమ్ముతున్నాం దాన్ని మనస్ఫూర్తిగా. నాకు తెలిసి ఒక 10 ఏళ్ల కిందట ఇక్కడ ఇలాంటి ఒక యూనివర్సిటీ వస్తుందంటే ఎవరు నమ్ముండేవాళ్ళు కాదు. ఒక 10 ఏళ్ల కిందట ఇప్పుడు మనకి వికారాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే డబల్ రోడ్ వస్తుందని ఎవరు నమ్ముండేవాళ్ళు కాదు. ఎందుకంటే ఒకప్పుడు 2012లో మేము ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మైలాడు ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చేందుకు ఒక బ్రిడ్జ్ లేదు. ఆ బ్రిడ్జ్ మనమే అప్పుడున్న వేరే వాళ్ళ ద్వారా మాట్లాడి హెల్ప్ తీసుకొని చేయించుకున్నాం అనమాట. ఎవరికి తెలియదు, మామూలు మీకు షేర్ చేస్తున్నాయి ఇవాళ. ఒకప్పుడు బ్రిడ్జ్ లేదు, ఇక్కడ బాగుండేది, రోడ్డు లేదు. ఒక మీరు 2-3 నెలల కింద వచ్చి చూస్తున్నప్పుడు సింగిల్ రోడ్డే ఉండేది. ఇవాళ డబుల్ రోడ్ వస్తూ ఉంది. అండ్ ఇక్కడ ఇప్పుడు కోటిపల్లి మండలం అయింది మనకి ఇక్కడ. ఒకప్పుడు బంట్వారం మండలం అని ఉండేది అనమాట. కోటిపల్లి మండలం లేదు అప్పుడు. మేము ఎప్పుడు లాస్ట్ 10 ఇయర్స్లో, ఎస్పెషల్లీ లాస్ట్ 7-8 ఇయర్స్లో బంట్వారం అనే మండలంకి వెళ్ళి ఇక్కడ నుంచి ఒక 15-16 కిలోమీటర్స్ అక్కడ ఏమీ ఉండేవి కాదు. చాలా కాలం చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఈ మండలం వస్తేనే ఎవరు నమ్మలేదు. మనం ఇక్కడ ప్రయత్నం చేయలేదు. కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 మండలాలు చేశారండి. ఫస్ట్ జరిగిన 2 మండలాలు అది మన సంకల్పం జరిగినవి కాదు. మన సంకల్పం జరిగింది, మనం డైరెక్ట్గా ఎవరు అప్రోచ్ అయింది కాదు. కడతాలు ఒకటి, కోటిపల్లి ఒకటి, ఇవి 2 చేశారు. అంటే మనం అడగకుండానే సపోర్ట్ జరిగింది నేచర్ నుంచి, గవర్నమెంట్ నుంచి. అలాంటిది మనం అడిగి ఒక మంచి సంకల్పం కోసం మనం కొంతమంది దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు హెల్ప్ దొరుకుతుందని మేము నమ్ముతున్నాం సార్. నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ ఈ భూమి మీద 2014 నుంచి 13 నుంచి యాక్టివ్గా ఉన్నాను. ఒక 10 సంవత్సరాల పైగా ఇక్కడ పూర్తిగా ఉన్నాను. ఈ 10 ఏళ్ళు నేను చాలా చూశాను. నిజంగా ఆ దైవశక్తి ఎలా మనకు సపోర్ట్ చేస్తుంది అనేది. ఇక్కడ మేము వచ్చినప్పుడు ఏ సపోర్ట్ లేదు మాకు. ఎస్, మాకు మొదట్లో సపోర్ట్ చేసిన జైపాల్ రెడ్డి అన్న గారు, ఆయనకి వాళ్ళని స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. మనకి ఇక్కడ వెనకాల మనకి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి అత్యంత దగ్గర విలేజ్ ఏంటంటే బీరోల్ అనే గ్రామం అనమాట. రోల్ మండల్ గ్రామం అది మనకి ఇక్కడ ఉన్న కట్టడాలన్నీ కూడా కాంపౌండ్ వాళ్ళు కావచ్చు, మీటింగ్ హాల్ కావచ్చు, నిర్వహణ కావచ్చు, ఈ బిల్డింగ్స్ అన్నిటికి కూడా ఆ ఊరు నుంచే జనం వచ్చి మనకి హెల్ప్ చేశారు. ఆ ఊరు నుంచి మనకు మొత్తం వర్కర్స్ టీం అంతా వచ్చేదన్నమాట. అండ్ ఆ ఊళ్ళో ఒక పిరమిడ్ కట్టారు జైపాల్ అన్న గారు కొంతమంది మిత్రులు కలిసి. మనకు అనిపించవచ్చు గ్రామాలంటే, ఎస్పెషల్లీ తెలంగాణలో గ్రామాల్లో చాలా ఊర్లలో తాగుతారు, తింటారు, ఇలాంటి మంచి మార్గాలు ఎవరు ఉంటారని అనుకోవచ్చు. బట్ ఆయన ఇక్కడ ఉన్నారు మన కళ్ళెదురుగా. నేను మన్యం గ్రామాలకు వెళ్ళానండి. అరకు పాడేరు ఏరియాలో కొంతకాలం నేను వర్క్ చేశాను. 2010-11 ఆ టైంలో, 9-10-11లో మన్యంలో చాలామంది మనుషులు ఎలా ఉంటారంటే, వాళ్ళకి వేట ఆడుకోవడం, లేదంటే ఏదో పొలం పని చేసుకోవడం, లేదంటే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే డబ్బులు, లేకపోతే వాళ్ళు ఇచ్చే వాటితో బతకడం, అంతే. చాలామంది చాలా సింపుల్గా జీవిస్తారు, ఎక్కువ ఆలోచనలు చేయరు వాళ్ళు. సాయంత్రం అయ్యేసరికి చాలామంది అలా తాగుతూ ఊగుతూ ఉంటారు అనమాట అక్కడ. అలాంటి గ్రామాల్లో కొంతమంది వెళ్ళి మెడిటేషన్ నేర్పించి వాళ్ళందరికీ, గ్రామస్తులకి వాళ్ళు కొంతకాలం పాటు రెగ్యులర్గా మెడిటేషన్స్ క్లాసెస్ జరిపించడం ద్వారా ఇవాళ ఒక 15 గ్రామాల నుంచి ఒక 50 గ్రామాలు, ఒక 5-6 అయితే పూర్తిగా శాకాహార గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో నో నాన్ వెజ్, నో మందు, నో గొడవలు. ఆ మధ్య ఒక ఫ్రెండ్ చెప్పారు నాకు, గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఆ ఊర్లో స్టడీ చేసి తీసుకెళ్లారంట. ఆ ఊర్లో అంగన్వాడీలో కూడా పిల్లలు కూడా ఎగ్ తీసుకోరనమాట. అలాంటి గ్రామాలు వస్తాయని వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అలాంటి ఒక గిరిజన గ్రామంలో, పూర్తి శాకాహార గ్రామం, వాళ్ళకి చంపుకొని తినడం సహజం. అది అట్లా జీవన విధానం సహజం, ఎందుకంటే అన్ని పంటలు పండవు వాళ్ళకి. అలాంటి చోట కూడా ఈవెన్ చిన్నపిల్లలు కూడా గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ ఎగ్ కూడా వద్దని చెప్పి వాళ్ళు దూరం పెట్టారంటే ఎంత గొప్ప విషయం చెప్పండి. ఒక గిరిజన శాకాహార గ్రామం, మందు లేకుండా, గొడవలు లేకుండా, ఎన్నో సంవత్సరాల నుంచి కొట్లాటలు లేవు ఆ ఊర్లో. ఎవరు ఒకరికొకరు కొట్టుకోరు, తిట్టుకోరు. రోజు అందరూ ఉదయం మెడిటేషన్ చేస్తారు, సాయంత్రం మెడిటేషన్ చేస్తారు. పొద్దున్న మెడిటేషన్ చేసి అందరూ పనులకు వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంత్రం వచ్చి అందరూ కలిసి ఇలా కాసేపు దింసా డ్యాన్స్ చేసుకొని మెడిటేషన్ చేసుకొని ఉంటారనమాట. అలాంటి గ్రామాలు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ చుట్టుపక్కల ఇంకొక 10 ఇయర్స్లో తక్కువలో తక్కువ ఒక 500 గ్రామాన్ని మనం ప్రభావితం చేస్తాం. మా అందరి కళ, మా అందరి కోరిక, డాక్టర్ న్యూటన్ గారి అన్నిటికంటే ముఖ్యమైన కోరిక ఏంటి అంటే,
చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ధ్యానం నేర్పించడం, అందరి గ్రామాల్లో అందరికీ ఈ జ్ఞానం తీసుకెళ్ళగలగడం. చదువుకున్న వాళ్ళకి ఎలాగో యూట్యూబ్లో దొరికేస్తుంది ఈజీగా. డాక్టర్ అని కొడితే చాలామంది ఇప్పుడు మన వియత్నాం నుంచి వచ్చారు, డిఫరెంట్ దేశాల నుంచి వస్తున్నారు అందరూ. ఎన్నో దేశాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. మనకి గ్రామస్తులు అనుకోలేకపోయినచ్చు. ఈ ప్లేస్ని ఒకప్పుడు ఇంకోలా నెగిటివ్గా చూసేవారనమాట. ఇక్కడ నైట్ టైమ్స్ లైటింగ్స్ తిరుగుతూ ఉంటాయని, దెయ్యాలు తిరుగుతూ ఉంటాయని అనుకునేవారు. బట్ ఆ లైటింగ్స్ ఒక యాస్ట్రల్ మాస్టర్స్, అవి ఒక దైవశక్తులు అనే విషయం తెలియదన్నమాట. ఈ ఎనర్జీ ఉంది ఈ భూమికి, ఈ రెండు పక్క చుట్టుపక్కల వాళ్ళన్నిటికీ తెలుసు. ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో ఈ ప్లేస్లో అర్ధరాత్రి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఈవినింగ్ 6 తర్వాత ఇటు రావాలంటే భయపడే వాళ్ళందరూ. ఎందుకంటే ఇక్కడ ఏవో కొరివి దయ్యాలాగా మంటలు ఏవో తిరుగుతూ ఉంటాయి, మంటలు కనిపిస్తుంటాయి ఎక్కడ అనేసి భయపడేవాళ్ళు అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఎంతో దైవశక్తి ఉంది, ఎన్నో దైవిక శక్తులు ఇక్కడ ఎప్పటి నుంచో ఈ పని కోసం దీన్ని తయారు చేస్తూ ఉన్నాయి. గ్రౌండ్ ప్రిపరేషన్ ఈ రోజుది కాదు, క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ఇవాళ ఇక్కడ వచ్చింది. కానీ దీన్ని ప్రిపేర్ అవ్వడానికి ఎంతో కాలం నుంచి ఇక్కడ ఎంతోమంది దైవశక్తులు సహాయం చేశారు మనకి. అలానే మనకు భవిష్యత్తులో కూడా యూనివర్సిటీ అప్రూవల్స్ వస్తాయి మనకి, అంతే. మనకంతా మంచి జరుగుతుంది, మేమైతే దాన్ని నమ్ముతున్నాం. నేను 11 సంవత్సరాలుగా ఎన్నో లైవ్లో చూశానండి, ఇక్కడ ఎన్నో విషయాలు చూశాను. ఇప్పుడు నేను చెప్పిన కోటిపల్లి మండలం అనేది ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు వస్తున్న డబల్ రోడ్ అనేది ఒక ఎగ్జాంపుల్. వికారాబాద్ జిల్లా అవుతుంది ఎవరు అనుకోవాలా. వికారాబాద్కి ఆ 10 నుంచి 4 లైన్ రోడ్డు 1000 కోట్లు పెట్టి రోడ్డు వేపిస్తారని ఎవరు అనుకోవాలా. వికారాబాద్ జిల్లాని ఒక టూరిజం హెడ్ క్వార్టర్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. 500 కోట్లతో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ హెల్ప్ చేస్తూ ఉన్నాయి. అంటే ప్రపంచం మొత్తం వికారాబాద్ దాకా వస్తుంది, అక్కడ నుంచి ఇక్కడ కూడా వస్తుంది భవిష్యత్తులో. ఇవి మనం అనుకున్నవి కాదు, అవి దైవ ప్రణాళిక అంతే. ఒక మంచి పనికి దైవం సపోర్ట్ చేస్తారు సార్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.